నమస్తే, వెల్కమ్ టు ఫేస్. నేను బ్రహ్మనాయుడు. ప్రస్తుతం అంతా ఉన్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు రవిచంద్ర రెడ్డి గారు ఉన్నారు. రవిచంద్ర రెడ్డి గారితో మాట్లాడదాం. నమస్తే రవిచంద్ర రెడ్డి గారు. నమస్తే బ్రహ్మనాయుడు గారు. బాగున్నారా? బాగున్నా అండి. సో మిమ్మల్ని బీజేపీ నాయకులు అని పిలవాలి అంటే కాస్త ఆలోచించి పిలవాల్సి వస్తుంది. ఎందుకంటే మీడియాకు కూడా గత 5 సంవత్సరాలు రవిచంద్ర రెడ్డి గారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పేసి మిమ్మల్ని పిలవటం అలవాటైపోయింది చర్చా వేదికల్లో, ఇంటర్వ్యూల్లో. సో మీరు అలవాటు పడ్డారా? బ్రహ్మనాయుడు గారు, ముఖ్యంగా ఒక మాట చెప్పాలంటే గూగుల్లో సైతం కాంగ్రెస్ పార్టీలో 11-11.5 సంవత్సరం ఉన్న నేను కాంగ్రెస్ పార్టీ రవిచంద్ర రెడ్డిని ఎక్కడ గూగుల్లో కానీ ఎక్కడ రాలా. కానీ వైఎస్ఆర్సీపీకి పనిచేసింది 6 సంవత్సరాలు పూర్తిగా. ఈ 6 సంవత్సరాల్లో నా ఇంటి పేరులాగా వైఎస్ఆర్సీపీ రవిచంద్ర రెడ్డి అని గూగుల్లో వచ్చేస్తుంటే దాన్ని తీయాలంటేనే చాలా కష్టమైంది. తీసిన తర్వాత ఏదో ఒక దాంట్లో సోషల్ మీడియాలోనే ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక అకౌంట్లో మళ్ళీ వైఎస్ఆర్సీపీ రవిచంద్ర రెడ్డి అని రావడం నిజంగా ఆ విధంగా ఫిక్స్ అయిపోయింది. కానీ పార్టీని వదలాల్సి వస్తుందని నేను అనుకోలే. అధికారం ఉండడం, అధికారం లేకపోవడం పెద్ద విషయమేం కాదు. కాంగ్రెస్ పార్టీలో అధికారంలో లేనప్పుడు కూడా 5 సంవత్సరాలకు పైగా పనిచేశా. కానీ వైఎస్ఆర్సీపీకి కూడా అలాగే పనిచేయాలని నేను అనుకున్నా. 8 నెలలు అధికారం కోల్పోయాక పనిచేశా. నేను చేరింది 2019 మొదట్లో. తర్వాత 3 నెలలకే ఎలక్షన్, 4 నెలలకి ఎలక్షన్, తర్వాత అధికారంలోకి రావటం. దాని తర్వాత కంప్లీట్గా అధికారంలో ఉన్నప్పుడు నేను ఆ పార్టీలోనే ఉండడం. ప్రతి విషయాన్ని డిఫెండ్ చేసిన తీరు మీరు చూశారు. మీతో సైతం నేను ఎన్నో డిబేట్లు చేశా. ప్రతి మీడియా ఛానల్లో డిబేట్లు చేశాను. బహుశా డిబేట్ల విషయంలో ఒక ఉద్యమంలాగా నేను చేసిన డిబేట్లు ఎవరు చేయలేదేమో అప్పటికి, నేను పార్టీ వదిలేప్పటికి. ఇప్పుడంటే ఛానల్స్ పెరిగాయి, మిడ్ డే డిబేట్లు, రకరకాల డిబేట్లు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు నంబర్స్ పెరిగే అవకాశం ఉంది. దాదాపు నేను కాంగ్రెస్ పార్టీలో కానీ మరి వైఎస్ఆర్సీపీలో కానీ మొత్తం మీద నేషనల్ మీడియాతో కలిపి దాదాపు 10 సంవత్సరాల స్పాన్లో 6,200 డిబేట్లు చేశాను. దాంట్లో దాదాపు 2,000 పైన డిబేట్లు నేషనల్ మీడియాకి చేశాను, హిందీ కానీ ఇంగ్లీష్ కానీ లేకపోతే. కానీ ఇన్ని డిబేట్లు అంటే చాలా సాక్రిఫైసెస్ కూడా ఉంటాయి. ఇంట్లో వాళ్ళకి టైం ఇవ్వకపోవడం, అవసరమైన పని ఉన్నప్పుడు ఆ పని వదులుకొని డిబేట్కి రావడం, ప్రిపేర్ అవ్వాలి, డిబేట్కి మళ్ళీ కంటెంట్ రెడీ చేసుకోవడం. దాంతోపాటు దారిలో ఎక్కడైనా పోతున్న కార్యక్రమం ఉన్నప్పుడు కూడా ఫ్యామిలీని పక్కన వదిలేసి క్యాబ్లో పోమని మేము నా కారుతో డిబేట్కి రావడం, ఇలాంటివి అన్నీ చేసాం. కానీ పార్టీ మీద అసంతృప్తితోనో పార్టీ నాయకుడి మీద వ్యతిరేకతతోనో నేను బయటకు రాలా. అట్ ద సేమ్ టైం పార్టీలో ఉన్న కోటరీ ఏదైతే తప్పులు చేసిందో, సమీక్ష చేసుకోవాల్సిన సమయంలో కూడా ఆయనకి సర్ది కబుర్లు చెప్తుందో దాన్ని నేను విభేదించి ఎదురు తిరగడం జరిగింది. ముఖ్యంగా ఒక కోటరీలో ఉన్న కాంక్రీట్ కుర్చీ ఒక ఆయన ఉన్నాడు, ఆయనే సకలం. ఆయన అన్ని బాధ్యతలు ఆయనే నెత్తినేసుకుంటాడు. పాపం ఎవరికి ఏ పని కూడా అప్పచెప్పడు, ఛాన్స్ కూడా ఇవ్వడు. కాబట్టి ఆయన వల్లనే సకల దరిద్రాలు ఆ పార్టీకి వచ్చాయి. ఏ సర్వే రిపోర్ట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సక్రమంగా ఆయన ప్రజెంట్ కానీలే. దాంతోపాటు ఓడించడానికి వీలైనంత సాయపడ్డాడు. ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లో గెలవకూడదు అనుకున్నాడో ఏమో కానీ ప్రధానమైన నాయకులందరినీ పార్టీకి దూరం చేసిన ఘనత కూడా ఆ ప్రబుద్ధుడిదే. కాబట్టి అతని గురించి నేను ఓపెన్గా సాక్షి లైవ్ డిబేట్లో చెప్పడం, దాని తర్వాత అది వైరల్ అవటం, ఆ వైరల్ అయిన క్రమంలో నన్ను పార్టీ నుంచి సాగనంపడానికి ఆ వ్యక్తి ప్రయత్నం చేయటం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో రవిని తీసేది లేదని చెప్పడం. మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులు పిలిపించుకున్నారు కదా? పిలిపించుకున్నారు. 2 రోజులు అక్కడే ఉన్నాను, ఆయనతో ఉన్నాను. ఆయన చిన్న అపాలజీ చెప్పించారు, తర్వాత ఇద్దరిని కలిపారు. కానీ అపాలజీ చెప్పారు మీరు? ఎస్, ఎందుకంటే పార్టీ ఇంట్రెస్ట్లో ఇవన్నీ సహజం సార్. అంటే బహిరంగంగా చెప్పుండాల్సింది కాదన్న నా ఫీల్ కూడా. ఎందుకంటే ఇంటర్నల్గా చెప్పుంటే సరిపోయేది, కానీ సరిపోవట్లేదని అనుకోకుండా సాక్షి మీడియాలో నేను చెప్పిన తర్వాత దానికి బహిరంగంగా చెప్పాల్సిన అంశం కాదు కదా. కాబట్టి అపాలు చెప్తే తప్పేం లేదు, పార్టీ ఇంట్రెస్ట్లో చెప్పాం. చెప్పిన తర్వాత కూడా వివక్ష, నన్ను మీడియాకు పోకుండా ఆపడం, మరో 13 పేర్లు మీడియాకి వీళ్ళనే పిలవమని చెప్పడం, నన్ను తీలేని బాధలో ఆయన ఏ విధంగా నన్ను తగ్గించాలో తెలియక దుర్మార్గంగా నా పేరు తప్ప మిగతా పేర్లన్నీ, నేను ఒక్కడిని నేషనల్ స్పోక్స్ పర్సన్ ఆ రోజున. కానీ నా ఒక్క పేరు లేకుండా 13 పేర్లు ఎవరైతే అసలు మీడియా ప్యానలిస్టులు గారో వాళ్ళ పేర్లు కూడా పెట్టాడే. కానీ నన్ను మాత్రం అవాయిడ్ చేసి ఈ 13 మందినే పిలవాలని పెట్టడం, మీడియా ఛానల్స్కి ఫోన్ చేసి ఇతన్ని పిలవద్దని చెప్పడం, అతన్ని ఎంకరేజ్ చెప్పారా. ఆయన కింద ఉన్న బంట్రోతో ఒక అతను ఉన్నాడు, శ్రీహరి అని, అతని చేత ఫోన్ చేయించడం, వీళ్ళే స్క్రిప్ట్లు చూడడం, వీళ్ళు దుర్మార్గమైన స్క్రిప్ట్లు రాయటం. ఈ స్క్రిప్ట్లు వల్లనే జగన్మోహన్ రెడ్డి గారికి భవిష్యత్తు లేకుండా పోయే ప్రమాదం ఉందని ఈ రోజు కూడా చెప్తున్నా. ఖచ్చితంగా కూడా వీళ్ళు ఛానల్స్కి ఫోన్ చేసి వాళ్ళని పిలవద్దు, ఎంకరేజ్ చేయొద్దు, ఎట్టి పరిస్థితుల్లో పిలవద్దని చెప్పడంతో పాటు జిల్లా సమావేశాల్లో ఉన్న నాయకుల సమావేశాన్ని కూడా నన్ను అవాయిడ్ చేయించడం. మరి ఎందుకు ఇలా అని అడిగితే మళ్ళీ ఈసారి పిలుస్తారని చెప్పడం. దాని తర్వాత మళ్ళీ
జిల్లా నాయకుల సమావేశం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చేటప్పుడు దానికి కనీసం మినిమం ఇన్ఫర్మేషన్ లేకపోవటం, అటు జిల్లాలో తగ్గించే ప్రయత్నం, ఇటు మీడియా కనపడకుండా దాచే ప్రయత్నం, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళని రాత్రి పగులు డిబేట్లకు పంపిస్తుండడం. సాక్షి ఛానల్లో అయితే ఈరోజు ఉదయం అతనే, సాయంత్రం అతనే, మరుసటి రోజు ఉదయం కూడా అతనే, ఆ విధంగా ప్రమోట్ చేయటం. అంటే కావాలని నన్ను మరుగున పెట్టి నాకు భవిష్యత్తు లేకుండా జగన్మోహన్ ప్రభావాన్ని తగ్గించాలి, ప్రభావాన్ని తగ్గించాలి, నన్ను మర్చిపోవాలి. అంటే జగన్మోహన్ రెడ్డి గారేమో ఇతన్ని తీయట్లా, జగన్మోహన్ రెడ్డి గారు కనీసం సస్పెండ్ చేసే అవకాశం కూడా నాకు ఇవ్వలా. ఇతన్ని ఏం చేయాలి? ఇతనికి ప్రధానమైన బలం గళం కనిపించడం. కాబట్టి అతను గళం వినిపించకూడదు, కనిపించకూడదు అని కోరుకున్నాడు అతను. అంటే పొమ్మని లేక పొగబెట్టడం. దాంతోపాటు తిట్లు, బూతులు, లేకపోతే రకరకాల దుర్మార్గమైన స్క్రిప్ట్లు. దాని తర్వాత ఇచ్చిన ప్రెస్ మీట్లో అనేక రకాలు రాస్తే నేను మినిమంగా మాట్లాడా. సేమ్ డే ఎవడైనా 1 o'clock ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ 4 o'clock ఇంకో ప్రెస్ మీట్ పెడతారా సార్? మళ్ళీ 4 o'clock ఇంకొక అగ్రెసివ్ ప్రెస్ మీట్ పెట్టమంటే పెట్టనని చెప్పా. దాని తర్వాత మళ్ళీ ఛానల్స్కి నన్ను తగ్గించే ప్రయత్నం. ఇవన్నీ ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి? మనం పనిచేద్దాం అనుకున్న, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పనిచేసేవాళ్ళు దొరక్క పనిచేస్తున్న వాళ్ళందరి మీద కేసులు వస్తుంటే హ్యాండ్స్ లేక ప్రెస్ మీట్లు ఎవరితో పెట్టించుకోవాలో తెలియని దుస్థితిలో నేను రాజీనామా చేసే పరిస్థితిలో ఉండింది. కానీ మీరు రాజీనామా చేశారు కదా, చేసిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కానీ, ఆయనకి సన్నిహితంగా ఉండే వాళ్ళ దగ్గర నుంచి కానీ, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు కానీ, ప్రస్తుత ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఎవరైనా మీకు ఫోన్ చేసి రవిచంద్ర రెడ్డి గారు కొంచెం ఆలోచించండి, తొందరపడద్దు, అందరం కలిసి మాట్లాడదాం జగన్ గారితో, మీరు ఉండండి అని ఎవరు అడగలేదు సార్? సార్, బ్రహ్మనాయుడు గారు అక్కడే చిన్న తేడా వచ్చింది. ఏంటంటే వన్స్ నేను డిసైడ్ అయిపోయాను, బై January 1st కల్లా నేను ఫెడప్ అయిపోయాను. నా చిట్ట చివరి ప్రెస్ మీట్ December 20వ తేదీన 2024 పెట్టడం జరిగింది. సో ఆ ప్రెస్ మీట్ రోజు ఏదైతే మళ్ళీ వెంటనే 4 గంటలకు ఇంకో ప్రెస్ మీట్, ఆ స్క్రిప్ట్ నాకు నచ్చట్లేదు. ఎందుకంటే మా చేత అధికార పార్టీకి సంబంధించిన అందరినీ తిట్టించేసి, తిట్లు వల్ల మా మీద కేసులు వచ్చి, ఆ కేసుల వల్ల మేము ఇరుక్కుంటే తిరిగి ఏ పార్టీ కూడా మమ్మల్ని తీసుకోకూడదనే దుర్మార్గమైన ఎత్తుగడతో పాటు, అప్పుడు మనం ఆదరించినా ఆదరించకపోయినా చచ్చినట్టు ఈ పార్టీలోనే పడుంటాడు వీడు అనే దుర్మార్గమైన ఎత్తుగడ నాకు అర్థమైంది. సో ఈ విధమైన దుర్మార్గమైన ప్రవర్తన, తగ్గించే ప్రవర్తన, మనిషిని హైడ్ చేసే ప్రవర్తన, మనిషికి భవిష్యత్తు లేకుండా చేయాలనే ప్రవర్తన, ఈ పార్టీకి సేవ చేయలేము ఇంకా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారితో ఒక మాట కూడా చెప్పుకోలే. ఆయన లండన్ పర్యటనలో ఉన్నారు. మా ఇంట్లో సైతం ఆయన లండన్ నుంచి వచ్చిన తర్వాత చెప్పి బయట రండి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కానీ ఆయన్ని చూసిన తర్వాత ఆయనకి చెప్పి నేను పార్టీకి రిజైన్ చేయలేను. ఎందుకంటే ఆయన కలిశాక నేను మళ్ళీ మెత్తబడడం అనేది కామన్ పాయింట్. కానీ నేను కన్విన్స్ అయిపోతాం. కాబట్టి నేను బీజేపీతో నాయకులకు సంబంధించి వాళ్ళతోనే నాకున్న పాత ర్యాపో, సత్యకుమార్ గారు కానీ, లేకపోతే మేడం గారు అపాయింట్మెంట్ ఇస్తే కలవటం కానీ, నా భావజాలం ఏదైతే ఉందో నేషనల్ మీడియా వైపు, నేషనల్ ముఖ్యంగా పార్టీ వైపు రావాలని కోరుకోవటం, ఈ విధంగా దుర్మార్గంగా కూటమిని తిట్టే కార్యక్రమం నేను చేయలేక బయట వస్తున్నా అని చెప్పడం, మీరు ఛాన్స్ ఇస్తే బీజేపీలోకి చేరాలనుకుంటున్నాను, దేశభక్తితో ఉన్న జాతీయ పార్టీకి అంకిత భావంతో పనిచేస్తానని నమ్మకంగా చెప్పటం, వాళ్ళు ఒక వారం రోజులు టైం తీసుకున్న తర్వాత గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం. సో దాని తర్వాత నేను నిర్ణయం తీసుకోవటం. కరెక్ట్గా January 18వ తేదీ 12:20 నేను వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశా. 12:35 బీజేపీలో చేరాను. ఇంకా నన్ను బతిలాడే టైం కానీ, ఆలోచించుకోమని చెప్పే టైం కానీ ఎక్కడుంది? నేను రాజీనామా చేసిన తర్వాత నా విజువల్స్ అన్నీ ఛానల్స్లో టెలికాస్ట్ అయ్యే టైంకి నేను బీజేపీ కండువా వేసుకొని బీజేపీ మెంబర్ అయిపోయాను. సో దెర్ ఈజ్ నో క్వశ్చన్. బట్ చాలామంది ఫోన్ చేశారు, వైఎస్ఆర్సీపీలో పెద్ద పెద్ద నాయకులే ఫోన్ చేశారు, ఇది కరెక్ట్ కాదన్నా, నువ్వు పోతే కూడా రాజీనామా చేస్తే కూడా కనీసం ఒక 2 గంటలు టైం లేకుండా పార్టీ మారావంటే నిన్ను మేము కన్విన్స్ చేసి పార్టీలోకి వెనక్కి పిలుచుకోవాలనుకున్నాం, కానీ నువ్వు ఆ ఛాన్స్ ఇవ్వలేదు అని చెప్పి కూడా బాధపడ్డ విషయం ఉంది. కానీ నేను ఎవరికి శత్రువునై బయట రాలే. అవును, ఒక వ్యక్తితో విభేదించి వచ్చా, అతను కోవర్ట్ అని చెప్పా. ఆ కోవర్ట్ అనే మాటకి ఎప్పటికి కట్టుబడే ఉంటా, ఖచ్చితంగా 100%. అతని వల్లే సకలం అనే పర్సన్ వల్లనే సకల దరిద్రాలకి మూలం వైఎస్ఆర్సీపీకి. వాళ్ళు సరి చేసుకుంటే చేసుకొని, లేకపోతే పోనీ మనకు అనవసరం. నేను బీజేపీలో ఉన్న, బీజేపీకి సంబంధించి జాతీయ భావాలతో పనిచేస్తున్నా, భారత్ మాతాకి జై అన్న ప్రతిరోజు కూడా గూస్ బంప్స్ వచ్చే విధంగా శరీరంలో ఎప్పుడైనా ప్రతి ఇండియన్ కుండే ఆ పేట్రియాటిజం అనేది జనరేట్ అవుతుంది. సో ఇంకా కెరీర్ అంతా బీజేపీలోనే, పొలిటికల్ కెరీర్ 100% బీజేపీతోనే ఈ జీవితం అంకితం. ఎందుకంటే గతంలో నేను జగన్మోహన్ రెడ్డి గారితో కాకుంటే రాజకీయాల నుంచి విరమించుకోవాలనుకున్నా, కానీ అది సక్రమంగా జరుగుంటే. కానీ ఆ విధంగా కాకుండా నన్ను తొక్కేసే ప్రయత్నం చేసి నాకు భవిష్యత్తు ఉండకూడదు రాజకీయాల్లో అని చెప్పి ఏ వ్యక్తి అయితే అనుకున్నాడో, అంతకు మించి ఎదగాలంటే జాతీయ పార్టీ అయిన బీజేపీ భారత
మొత్తం భారత్ మొత్తం కూడా ఈరోజు బీజేపీ అంటే ఒక గౌరవంతో ఉన్న ఈ పార్టీలో చేరే అవకాశం రావటం నా అదృష్టంగా భావిస్తూ భారతీయ జనతా పార్టీకి అంకితమై దేశ సేవ చేస్తున్నాం అనే ఫీలింగ్తో పనిచేద్దామని డిసైడ్ అయ్యాను. కానీ ఇక్కడ ఒక విషయం, ఇటు మీరు పార్టీలో బయటకు వచ్చారు కాబట్టి మిమ్మల్ని పార్టీలో నుంచి మీ యొక్క ప్రభావాన్ని తగ్గించి మీ యొక్క ఇంపార్టెన్స్ని తగ్గించాలనేటువంటి దాంట్లో కొంతమంది మీతోటి బాగుండి మీకు సన్నిహితంగా ఉండేటువంటి కొంతమంది వ్యక్తులు కూడా ఇందాక మీరు ఎవరైతే చెప్తున్నారో ఒక పెద్ద ఆయన గురించి, సో ఆయనతోటి వాళ్ళు కూడా కలిసి కుట్ర చేసి మిమ్మల్ని బయటికి పంపించారనే ప్రచారం కూడా సాగుతూ ఉంది. 100%. ఇప్పుడు మనిషిని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదండి. బ్రహ్మనాయుడు గారు, మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక పనివాడో, ఒక తోటమాలో, లేకపోతే ఒక వంటవాడో, లేకపోతే ఒక కార్మికుడో ఎవడైనా కావచ్చు. ఒకడికి ఒక పని ఒక యజమాని ఇచ్చినప్పుడు ఆ యజమాని కింద ఉన్న మేనేజర్ రోజు వాడు పని చేయడానికి వచ్చి వాకిట్లో నించుంటే వాడికి పని చెప్పకుండా వాడు సరిగ్గా పని చేయట్లేదు, ఈ మధ్య ఎక్కడ పని కనపడట్లేదు అని యజమానికి చెప్తే ఏం జరుగుతుంది? నెగటివ్ ఫీలింగ్ అనేది వస్తుంది. కానీ అలాంటి ఫీలింగ్ లేకుండా ఆయన ఆదరిస్తున్నా కూడా ఇతను కడుపు మండి రోజు పనికి వచ్చిన వాడికి పని చెప్పకుండా ఇంకో నలుగురిని పెట్టుకొని పని చేయించుకుంటూ ఉంటే ఎలా ఉంటుంది? సో ఇంటెన్షనల్ అంటే ఓనర్కి నచ్చినా మేనేజర్కి నచ్చకపోతే పని చేయలేని పరిస్థితి. సో అదే జరిగింది. కాబట్టి ఇంక చాలు. కానీ మనల్ని మనం ప్రూవ్ చేసుకుందాం. మనకున్న ఐడెంటిటీ ఏదైతే ఉందో, మనకున్న సామర్థ్యం ఏదైతే ఉందో దాన్ని సంపూర్ణంగా బీజేపీ కోసం ఉపయోగపెట్టాలి. బీజేపీతో భావజాలంతో కలిసి ట్రావెల్ అవ్వాలి. జాతీయత భావజాలంతో పనిచేద్దాం. నేషనల్ పార్టీ ఎక్కడైనా పనిచేసే అవకాశం పార్టీ ఇస్తుంది. నేను పార్టీలో ఏ పదవి కోరుకుని రాలేదు. బేషరతుగా పార్టీలో చేరడంతో పాటు కార్యకర్తగా పనిచేసి మీరు ఇచ్చిన రోజే పదవి తీసుకుంటాను నేను నిబద్ధతతో ఉన్నా. కాబట్టి నాకు ఏ ఆలోచన లేదు. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ సభ్యుడిగా గొప్ప గౌరవాన్ని పొందుతున్నాను. వైసీపీలో మీ ప్లేస్ని, మీ స్థానాన్ని ఆశించిన వాళ్ళు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారనుకోవచ్చా సార్? నా స్థానాన్ని కాదు కానీ ప్రతి దగ్గర కాంపిటీషన్ ఉంటుంది గారు. ఇప్పుడు సీనియర్స్ ఎవరన్నా పక్కకు జరిగితే జూనియర్స్ ఆ స్థానంలోకి రావడానికి ప్రయత్నించడం అనేది విజయసాయి రెడ్డి లాంటి వాడికే తప్పలేదు. విజయసాయి రెడ్డి లాంటి వారు 2019కి సర్వసైన్యాధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అన్ని తానే నడిపించారు. అన్ని విభాగాలు ఆయన దగ్గర. 2019లో అధికారంలోకి రాగానే స్టెప్ బై స్టెప్ ఆయన్ని ఒక్కొక్క పదవిలోంచి తీసేస్తూ అనుబంధ విభాగాలు ఒకరికి, ఆ విభాగం ఒకరికి, ఈ విభాగం ఒకరికి ఆయన్ని ఢిల్లీకి పరిమితం చేసేయడం, లేకపోతే ఒక జోన్ ఉత్తరాంధ్రకు పరిమితం చేసేయడం. చివరికి 2024 ఎలక్షన్కి వచ్చేసరికి 7 నియోజకవర్గాలకు అతన్ని పరిమితం చేసి అతని అనుంగు మిత్రుడిగా ఉన్న వేమిరెడ్డి మీద పోటీ చేయి అంతవరకే పరిమితం పొమ్మని చెప్పి పంపిస్తే, సో పార్టీ మీద పట్టును తగ్గించడంతో పాటు ఒక జీవితంలో ఎవరికైనా కూడా మనిషి పెరిగినప్పుడు పెరిగిన స్థాయి నుంచి రోజు ఒక స్టెప్ తగ్గించేటప్పుడు ఆ తగ్గించే కార్యక్రమానికి ఎవరైతే బాధ్యత ఉంటారో ఆ బాధ్యత నుంచి వదిలి బయట రావడం ఆయన చేసిన ఉత్తమమైన పని అంటాను నేను. ముఖ్యంగా అగౌరవం అనేది రోజు జరుగుతున్నప్పుడు అనవసరం అంటాను నేను. నా వరకైతే పెద్ద అగౌరవం ఏం జరగలేదు, కానీ నన్ను దాచే ప్రయత్నం, నన్ను తగ్గించే ప్రయత్నం మాత్రం చేశారు. సో మొత్తానికి విజయసాయి రెడ్డి గారికి మీకు మంచి అనుబంధం ఉంది. ఆయన ఎప్పుడు వస్తారు సార్ బీజేపీలో? విజయసాయి రెడ్డి గారితో కలిసే ఆయన ఇచ్చిన పిలుపు మేరకు వైఎస్ఆర్సీపీలో చేరడం, మొట్టమొదటి నుంచి ఆయనతో ట్రావెల్ అవ్వడం నాకున్న విషయం అందరికీ తెలుసు, మీడియాకి తెలుసు. కాంగ్రెస్ నుంచి మీరు వైసీపీలోకి రావడానికి కారణం విజయసాయి రెడ్డి గారు. సో ఖచ్చితంగా కూడా ఆయనతో పరిచయంలోనే ఉన్నా, ఆయనతో టచ్లోనే ఉన్నా. ఆయన బహుశా బీజేపీలో చేరే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో చేరే ప్రయత్నం కూడా జరుగుతున్నట్టు నాకున్న సమాచారం. ఇకపోతే రవిచంద్ర రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నడుస్తున్న చర్చ మద్యం కుంభకోణం. ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్న వాళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యారు. రీసెంట్గా చూస్తే గత వారం ధనుంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి కుడి భుజం ఎడం భుజం లాగా ఉన్నటువంటి అధికారులు వాళ్ళు. సో వాళ్ళు కూడా ఈ మద్యం కుంభకోణంలో వారు కూడా ప్రస్తుతం రిమాండ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నెక్స్ట్ టార్గెట్ జగన్ గారు అనేటువంటి చర్చ కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. అసలు ఏం జరిగింది సార్? మద్యం కుంభకోణం వ్యవహారంలో ఏం నడిచింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు? సరే, ఒకటి మాత్రం నిజం, మనం ఎక్కడైతే ఉంటామో ఆ సరిహద్దులంతా బాగున్నాయి అనుకుంటాం ఉన్నన్ని రోజులు. మరి వదిలి వచ్చిన తర్వాత బయట నుంచి దూరం నుంచి చూసినప్పుడు బయట ఎలివేషన్ అంతా కనపడుతుంది. లోపల జరిగింది లోపల ఉన్నప్పుడు తెలియకపోయినా బయట వచ్చాక, అంటే ఈరోజు చెప్తున్నాడు వీడు అప్పుడు చెప్పలేదే అని కొన్ని కామెంట్లు కూడా నేను కొన్ని ఛానల్స్లో చెప్పినప్పుడు పాపం వీరాభిమానులు ఎవరైతే ఇంకా వైఎస్ఆర్సీపీలో ఉన్నారో ఇన్ని రోజులు నన్ను విభేదించిన వాళ్ళు కూడా, పార్టీ వదిలిన కూడా చాలామంది అభిమానులు నన్ను విభేదించలే. కానీ ఎప్పుడైతే ఈ కుంభకోణాల గురించి నేను బయట పెడుతున్నానో అప్పుడు నన్ను విమర్శిస్తూ ఏదైతే కామెంట్లు పెడుతున్నారో దానికి కూడా మీ ద్వారా చెప్పాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఎవరికైనా అభిమానం ఉండొచ్చు, వ్యక్తి మీద అభిమానం ఉండొచ్చు, పార్టీ మీద అభిమానం ఉండొచ్చు, కులం మీద అభిమానం ఉండొచ్చు, అన్నీ కలిసి ఉండొచ్చు. కానీ అంత మాత్రం చేత గుడ్డిగా అభిమానం ఉండకూడదని నేను అంటా. ఏ హీరోకైనా సినిమా బాగుంటే ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది,
ఖచ్చితంగా ఆ హీరోని మనం అభిమానిస్తున్నాం కాబట్టి ఫ్లాప్ సినిమాని కూడా హిట్ సినిమాని, అసలు బాగలేని సినిమా, పనికిమాలితనంగా ఉన్న సినిమాని కూడా హిట్ సినిమాని ఏ విధంగా అయితే మనం చెప్తే జనాలు నవ్వుతారో, అదేవిధంగా జరిగిన అవినీతి గురించి చెప్పేటప్పుడు కూడా డైజెస్ట్ చేసుకోవాలి. అవినీతి జరిగింది, మద్యం కుంభకోణంలో జరిగింది, శాండ్లో జరిగింది, ల్యాండ్ కుంభకోణం చాలా పెద్దది, చెప్పే రోజులు ముందున్నాయి. ఖచ్చితంగా అడిగిన రోజుల్లో మీకు కూడా చెప్తా, మీడియా ముఖంగా చెప్తా, అన్ని దగ్గరలో చెప్తా. దాంతోపాటు క్వాడ్జీ స్కామ్ జరిగింది, సిలికా, శాండు, ల్యాండు, ఈ లిక్కరు, మరి క్వాడ్జీ, దాంతోపాటు అనేక రకాల చిన్న స్కాముల నుంచి, మీడియం స్కాముల నుంచి, పెద్ద స్కాముల నుంచి, మెగా స్కాముల దాకా ఉన్నాయి. ఈ స్కాములు అన్నిటి జరిగిన గురించి- డబ్బు అంత ఎడిపోయింది సార్. ఏడకపోద్ది సార్, ఎవరైతే చేశారో వాళ్ళ దగ్గరికే పోద్ది. ఆ చేసిన వాళ్ళని ఎవరు అనేది పట్టుకోవాల్సిన బాధ్యత ఎవరిది? కూటమి ప్రభుత్వానికి. కూటమి ప్రభుత్వం అదే పనిలో ఉంది. అది ఏపీడీసీఎల్ కావచ్చు, సమాచార శాఖ కావచ్చు, ఎవరికి ఎన్ని వందల కోట్ల యాడ్స్ ఇచ్చారనే అంశం కావచ్చు, తీయని వీడియోలకి 57 కోట్ల పేమెంట్ ఏ విధంగా ఏపీడీసీఎల్ ఇచ్చింది, డిజిటల్ కార్పొరేషన్ అనేది కావచ్చు, 137 కోట్ల అక్రమ చెల్లింపు అనేది ఎందుకు జరిగింది అనేది కావచ్చు, ఆడుతాం ఆంధ్ర అనేది ఏదైతే శాప్ దానికి సంబంధించి టూరిజం అండ్ స్పోర్ట్స్కి సంబంధించింది కావచ్చు, లేకపోతే శాండ్ గురించి మీకు తెలుసు. దాంతోపాటు శేఖర్ రెడ్డిని ఎక్కడి నుంచి తెచ్చారో ఆ జేపీ దానికి సంబంధించి దానికి ఒక పెద్ద కథే ఉంది. దానికి తీసుకుంటే ఒక్కొక్క నవల రాయొచ్చు, ఒక్కొక్క బుక్ రాయొచ్చు. అంత ఎక్స్పర్టైజ్తో చేశారు, అంత తెలివితో చేశారు. మరి సిలికా సంబంధించి వాళ్ళ మైన్లలో వాళ్ళనే కూలీలను చేశారు. అదేవిధంగా స్క్వాడ్జీకి సంబంధించి వాళ్ళ మైన్లలో వాళ్ళనే కూలీలుగా చేశారు. ఆ తర్వాత ల్యాండ్కి సంబంధించి అయితే మరో విచిత్రం ఏంటంటే, ల్యాండ్కి సంబంధించి ఒక 3 మంచి జీవోలు తెచ్చారు. ఆ 3 మంచి జీవోల్లో ఉత్తమమైన జీవో ఏంటంటే, మీ ఆస్తి మీరు కృష్ణా జిల్లాలో కూర్చొని అనంతపూర్ది రిజిస్టర్ చేసుకోవచ్చు, శ్రీకాకుళంది రిజిస్టర్ చేసుకోవచ్చు, వైజాగ్ ఆస్తి అనంతపూర్లో రిజిస్టర్ చేసుకోవచ్చు, నెల్లూరు ఆస్తి గుంటూరులో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఎక్కడ ఎంత ల్యాండ్ చేతులు మారిందో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. తలదిరిగి నిజంగా ఇంత జరిగిందా అని ఆశ్చర్యపోయే రోజులు ముందున్నాయి. ముందు ఏంటంటే కాన్సన్ట్రేషన్ అంతా లిక్కర్ మీద ఉంది. దాంతోపాటు బల్క్గా భూమి ఎలా దొరుకుతుంది? 100 ఎకరాలకు బదులు 1000 ఎకరాలు కొల్లగొట్టాలంటే ఏం చేయాలా? దానికి ఒక వెసులుబాటు కల్పించుకోవాలి. ఆ వెసులుబాటు కల్పించుకోవాలంటే ఏం చేయాలా? కొన్ని కొత్త జీవోలు తేవాలి. కొన్ని కొత్త జీవోలు ఏమొచ్చినాయి? దళితుల భూములు అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు. బల్క్గా దొరుకుతాయిగా. ప్రభుత్వ అవసరాలకు తప్ప ఏ రాష్ట్రంలో కూడా దళితుల భూములు తీసుకోరు. మన ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఇంత వెసులుబాటు? దళితుల మీద ప్రేమతోనా? దళితుల యొక్క ల్యాండ్స్ మొత్తం కూడా ముందే అగ్రిమెంట్లు చేసుకొని ఈ జీవో వచ్చిన తర్వాత కొట్టేయడానిక? దాంతోపాటు చుక్కల భూములు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ రాష్ట్రంలో కూడా చుక్కల భూముల్ని మార్చుకునే అవకాశం లేకుండా ఉండింది. చుక్కల భూములన్నింటినీ ఏరేసి మ్యాప్ గీసి కొట్టింది ఎవరు? పెద్ద తలకాయల పేర్లన్నీ కూడా రాబోయే రోజుల్లో బయట పెడతాం. దాంతోపాటు ఈరోజు లిక్కర్ స్కామ్, నిస్సందేహంగా చెప్తున్నా, లిక్కర్ స్కామ్లో పక్కా అవినీతి జరిగింది. పేర్లు నేను చెప్పకూడదు, ఎందుకంటే విచారణ సంస్థలు ఎంక్వైరీలో ఉన్నారు. ఆల్రెడీ జరుగుతుంది. చాలా మంది అరెస్ట్ అయ్యారు, చాలా మంది అరెస్ట్ అయిన వాళ్ళందరి ప్రమేయం ఉంది అనుకోవాలి కదా సార్? ఖచ్చితంగా నేను నిర్ధారించకూడదు. మీ అభిప్రాయం ఏంటి? అరెస్ట్ అయ్యారు అంటే ఖచ్చితంగా ప్రాథమిక ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయరు. కానీ నేను చెప్పేవన్నీ న్యాయబద్ధమైన ప్రశ్నలతోనే ముగిస్తా. కానీ సమాధానాలు విచారణ ఏజెన్సీ చెప్పాలి, ప్రజలు ఆలోచించాలి. మీలాంటి వారు మీడియా మాధ్యమంగా వాటిని టెలికాస్ట్ చేసినప్పుడు 10 మందిలోకి వెళ్తే చర్చ జరగాలి. చర్చ జరిగినప్పుడు కనీసం రోషంతో వచ్చి సమాధానం చెప్పాలి. సమాధానం ఆ పార్టీ నుంచి ఎవరైనా వచ్చి చెప్పాల్సిందే. ఇది ప్రజల సొమ్ము. నేను అనేది ఏంటంటే 98,000 కోట్ల రూపాయలకు పైగా ఏదైతే క్యాష్ కలెక్షన్ జరిగిందో ఆ క్యాష్ కలెక్షన్ చేయమని చెప్పింది ఎవరు? ఇది ఒక ప్రశ్న. క్యాష్ కలెక్షన్ చేయకుండా ఏదైనా ఫెసిలిటీ ఇవ్వకుండా క్యాష్కి ఎందుకు డిమాండ్ చేశారు? అంటే మేమంతా తీసుకొచ్చి సర్కారీ ఖజానాకు జమ చేసామంటే మీరు కలెక్ట్ చేసిన 98,000 కోట్ల లేకపోతే 158,000 కోట్ల ఎవరికి తెలుసు? ఎన్ని బ్యాచ్ నెంబర్లతో ఏ ఎక్సైజ్ శాఖ నుంచి తెచ్చారా? లేకపోతే ఒరిస్సా నుంచి తెచ్చిన లిక్కర్ చెన్నైకి పోయేదాన్ని దారిలో అమ్మారా? లేకపోతే వేరే మ్యానుఫ్యాక్చరింగ్లో డబల్స్ అమ్మారా? లేకపోతే వీటన్నిటికీ సాక్ష్యాలు ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది సార్. అవును. దాంతోపాటు ఎందుకంటే నగదు రూపంలో తీసుకున్నప్పుడు 100 రూపాయలు 100 అమ్మారా 200 అమ్మారా అనేది ఆధారం ఉండదు కదా సార్? ఉండదు. దాంతోపాటు దాంట్లో బిల్లులు లేని ఎన్ని అమ్మారు? అవును. మీరు కనీసం 50% ఆన్లైన్ ఇచ్చుంటే ఇంత సందేహం వచ్చినది. ఆన్లైన్ అనేది ఎలక్షన్ దాకా లేకుండా చిట్ట చివరి దాకా 4.5 సంవత్సరం పైగా మీరు ఎంజాయ్ చేశారు మనీ ఫ్లోతోనంటే దానికి మీనింగ్ ఏంటి? దానికి ఇంటెన్షన్ ఏంటి? దాని గురించి క్యాష్ ఇస్తేనే మందు అమ్మండి లేకపోతే అమ్మద్దని ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్కి కారణం ఎవరు? ఇది కదా ప్రశ్న. సార్ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండానే జరిగినాయా? జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా తెలిసే ఉంటాయి కదా, తెలియకుండా ఏం జరగవు. ఎవరు కూడా అధినేతకు చెప్పుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు నేను లండన్లో ఉన్న చట్టం తన పని తాను చేసుకుపోయిందని.
కానీ అది ఎవరైనా నమ్ముతారా? అసలు ఎవ్వరు నమ్మరు. అంటే ఒక ముఖ్యమంత్రి తెలియకుండా రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రిని ప్రతిపక్ష నేతని ఇది కూడా అంతే, ఇది కూడా అంతే. అందుకే జనాలు విఘ్నులు, ఉమ్, జనాలు మామూలుగా ఖచ్చితంగా అన్ని ఆలోచనలోకి తీసుకుంటారు. కానీ నేను వ్యక్తుల కన్నా ఇంపార్టెన్స్ నేను అడిగే ప్రశ్నలకి సమాధానం లేవు అక్కడ. ముఖ్యంగా నేను అడిగేది దాదాపు సార్ చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బెల్ట్ షాపులు ఉన్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ బెల్ట్ షాపులన్నీ వైఎస్ఆర్సీపీ తీసేసిందని క్లెయిమ్ చేసిన వాళ్ళు మేము కూడా మీడియాలో చెప్పాం. ఆ తర్వాత ఆ రోజున్న షాపులు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 4,380. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక 3,100 షాపులు మొట్టమొదటిగా తగ్గించి తీసుకొని రావడం జరిగింది. తర్వాత సబ్సిక్వెంట్గా ఒక 8 మంత్స్లో కొత్త పాలసీ ఇంప్లిమెంట్ చేశాక 8 మంత్స్ 10 మంత్స్ లోపలనే 3,100 షాపులను 2,534కి కుదించిన మాట వాస్తవం. ఎందుకని ఇంత కరెక్ట్గా ఫిగర్స్ చెప్తున్నా అంటే 2,534 షాపులు మాత్రమే ఆథరైజ్డ్గా నడిచినాయి. నాకు తెలుసు 2,534తో పాటు ఎలైట్ షాపులు ఒక 100 షాపులో లేకపోతే 200 షాపులో తర్వాత పెట్టారు. కానీ ఆ 200 షాపులు పెట్టినా 100 షాపులు పెట్టినా బార్లకి లైసెన్సులు యథేచ్ఛగా ఇచ్చారు. అవన్నీ ఒక లెక్క. కానీ 2,534 షాపుల్లో ఎంప్లాయీస్ని గవర్నమెంట్ యాక్టివిటీస్ని నిర్వహించడానికి కోసం కానీ ఆ మందు అమ్మడానికి కోసం కానీ ప్రొక్యూర్ చేసిన సర్దడానికి కోసం కానీ నియమించారు కదా. ఒక్కొక్క షాపులో 3 లేదా 4 నియమించారు కదా. వాళ్ళని ఎలా నియమించారు? ఆ ప్రొక్యూర్మెంట్ ఎలా జరిగింది? స్టాఫ్ ప్రొక్యూర్మెంట్ విజిబుల్గా జరిగిందా? అవుట్ సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ బేస్లో నియమించారు. పోనీ కార్యకర్తలనే నియమించారనుకుందాం. పోనీ ఆ రూపంలో అయినా కార్యకర్తలు కొంతమందికి మెయిల్ చేశారని కూడా అనుకుందాం. కానీ వాళ్ళందరూ మీ మాట వినే విధంగా ఉండేవాళ్ళనే కదా నియమించారు. సో అధికారికంగా నియమించుంటే అది వేరే లెక్క. మీరు మొహమాటంతో నియమించినప్పుడు మీ మాట వినాలి కదా వాళ్ళు. మీ మాట విన్న వాళ్ళకి ఓరల్ ఆర్డర్స్ ద్వారా క్యాష్ ఇస్తేనే మందు అమ్మమని చెప్పింది ఆ గనుడెవడు? ఇది కదా తెలియాల్సింది. సో మీరు ఆ గనుడు జగన్మోహన్ రెడ్డి గారి కోటరీ వ్యక్తిగా ఎవరైనా కావచ్చు, వాళ్ళలో ఎవరైనా కావచ్చు. అంటే ఇప్పటి వరకు పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళ ప్రమేయం అయితే లేదు దీంట్లో. ఖచ్చితంగా నేను అవన్నీ నిర్ధారించలేను సార్. విచారణ సంస్థలు ఎంత డెప్త్గానే వెళ్ళొచ్చు. నేననేది ఏంటంటే 2,534 షాపులకి 3 నియమించుంటే 7,500 మంది, 4 నియమించుంటే 10,000 మంది. 10,000 మందిని మీ ఇష్టం వచ్చిన వాళ్ళు నియమించుకొని మందు గవర్నమెంట్ షాప్లో తప్ప ఎక్కడ దొరకకుండా బిగించి మందు దాగే బలహీనత ఉన్న ప్రతి వ్యక్తి దగ్గర డబ్బు ఇస్తేనే మందు ఇస్తా లేకపోతే ఇచ్చేది లేదు పొమ్మంటే, అది ఉప్పో పప్పో లేకపోతే వేరే ఏదన్నా షాంపూనో లేకపోతే అగ్గిపెట్టో లేకపోతే ఏదన్నా వస్తువు అయితే పక్కన షాప్లో పోయి కొనుక్కుంటాడు. కానీ మందు దొరకదు. రాష్ట్రం అంతా అదే పరిస్థితి. రాష్ట్రం అంతా ఒకరే ఓనరు, గవర్నమెంటే ఓనరు. గవర్నమెంట్లో ఎవరైతే ఉన్నారో కీలకమైన వాళ్ళ చేతిలోనే నియమం ఉంది, నియామకాలు ఉన్నాయి. ఆ నియామకాలతో పాటు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేసింది ఈ గనులు. ఈ గనులు ఓరల్గా ఇచ్చిన ఆర్డర్స్ వల్ల నువ్వు మందు కావాలంటే డబ్బు తీసుకురా. దేశం అంతా భీమ్ యాప్, యూపీఐ లేకపోతే ఫోన్పే, పేటిఎం, అరే సులభ శౌచాలయకి 5 రూపాయల పేమెంట్కి డబ్బులు లేకపోతే కూడా ఫోన్పే కొడుతున్నారు సార్. అవును. ఎండు చేపలు అమ్మే దగ్గర నుంచి కోకోనట్ వాటర్ తాగే దగ్గర దాకా ప్రతి ఒక్క చిన్న విషయానికి 5 రూపాయలు కూడా, 10 రూపాయలు కాదు 5 రూపాయలు సులభ శౌచాలయం దాకా వచ్చి ఆపే నేను. మీరు ఇంకా కిందకి చెప్తున్నారు రూపాయి దాకా. నేను అనేది ఏంటంటే ఇంత ఫెసిలిటీ ఉన్నప్పుడు బై ఛాన్స్ కూడా 4.5 సంవత్సరం క్యాష్ తప్ప మీరు ఏది తీసుకోలేదంటే క్యాష్ మీద మీకున్న వ్యామోహం ఏంటి? ఎందుకు? ఇక్కడే ఉంది స్కామ్. మేము ఖజానాకు అంతా జమ చేసి ఉంటే ఎవరు నమ్ముతాడా మిమ్మల్ని? ఎందుకు జమ చేశారు మిమ్మల్ని? ఎవరు కలెక్ట్ చేయమని? అసలు క్యాష్ తప్ప ఎందుకు? దేశం అంతా క్యాష్లెస్ బొమ్మని మోడీ గారు చెప్తే, క్యాష్ తప్ప మేము ఏది తీసుకోమని ఆంధ్రప్రదేశ్ చెప్తే దాంట్లో ఉన్న వ్యామోహం ఏంటి అంటా నేను. లొసుగంతా అక్కడే ఉంది. దాంతోపాటు ప్రొక్యూర్మెంట్ ఆఫ్ లిక్కర్, మీరు లిక్కర్ మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి కట్టబెట్టారు అనేదానికి సాక్ష్యం ఏంటంటే పాలసీ డెసిషన్ తీసుకోవడానికి 7-8 మంది కూర్చున్నారని మీరే చెప్పారు. మీరు చెప్పిన వాళ్ళల్లో ఎవరైనా ఒక శాంక్టిటీ ఉన్న బోర్డు అది మీరు మీ టీము ఏదైతే పెట్టి మేము డిస్కషన్ చేసాం హైదరాబాద్లో ఒకసారి, తాడేపల్లిలో ఒకసారి అన్నారు. మీరు స్టాచ్యూరీ బోర్డా? మీకు ఎవరు ఇచ్చారు అధికారం పాలసీ డెసిషన్ తీసుకునేదానికి? మీరేమైనా క్యాబినెటా? ఆ సీఎం పేషీలో జరగలే, సీఎంఓలో జరగలే, లేకపోతే క్యాబినెట్లో జరగలే. అంటే ఒక గుంపు నిర్ణయం చేస్తారు. ఆ నిర్ణయం చేసేదానికి రాజకేశిరెడ్డి కర్త కర్మ క్రియ అని విజయసాయి రెడ్డి గారు చెప్పారు. రాజకేశిరెడ్డి కర్త కర్మ క్రియ అనే అనుకుందాం. Who gave that powers to Rajkasiriti to deal that? ముఖ్యమంత్రి క్వశ్చన్ నేను అనేది who gave that power to Rajkasiriti to deal that, to make it happen? ఎవరు చేశారు? ఎవరు ఇచ్చారు అతనికి? who is Rajkasiriti? ఇది నా క్వశ్చన్. Who is Rajkasiriti? He is a IT advisor. That post he is having. Okay.
ఓ ఇద్దరు ఎంపీలు లేకపోతే వీళ్ళందరితో పాటు ఒక ఎండి లేకపోతే అరే సంబంధిత శాఖ మంత్రి లేడు, ఆయన ఉప ముఖ్యమంత్రి కూడా, అది మర్చిపోతున్నాం మనం. ఆయనకి తెలియదు. క్యాబినెట్లో డిస్కషన్ జరిగి దానికి ఏమైనా అప్రూవల్ ఉందా తెలియదు నాకు, సబ్జెక్టు కరెక్షన్ నాకు తెలిసి లేదు. ఇక్కడ పాలసీ డెసిషన్ తర్వాత జీవో ఫ్లోట్ అయినట్టు నాకున్న సమాచారం ఏదైతే ఎండి ద్వారా. కానీ ఇదంతా కూడా ఎండి దాదాపు ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఓపెన్ చేసి చెప్పేసి అతను రిలీవ్ అయ్యి సెంట్రల్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయాడు. ఆయన అంత తేలిగ్గా ఇన్ని ఆరోపణలు ఉన్న వ్యక్తిని అంత తొందరగా ఈ ప్రభుత్వం రిలీవ్ చేయదు. కానీ రిలీవ్ చేసిందంటే ఆయన కావాల్సిన సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్లన్నీ ఇచ్చేసి అన్ని దగ్గరలా సంతకాలు పెట్టేసి ఆయన వెళ్ళిపోయినట్టు నాకున్న సమాచారం. కాబట్టి గ్యారంటీగా ఫిక్స్ అయిపోయారు వీళ్ళు. దాంతోపాటు ఎవరైతే వీళ్ళకి పవర్స్ లేవో వీళ్ళలో ఎవరైతే కమిటీ లాంటిది వీళ్ళ డమ్మీ కమిటీ ఏదైతే తీర్మానం చేసిందో ఎక్కడైనా సప్లయర్ని కూర్చోబెట్టుకొని తీర్మానం చేస్తారు సార్ పాలసీ మేకింగ్లో. సజ్జల శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి సప్లయర్ ఎస్పీవై ఆగ్రో సంబంధించి దానికి సంబంధించి అతను సప్లయర్ని కూర్చోబెట్టుకొని ఏ విధమైన అడ్జస్ట్మెంట్ లావాదేవీలు మాట్లాడుకున్నారా మీరు? పాలసీ డెసిషన్ చేశారా? అసలు మీరెవరు అసలు పాలసీ డెసిషన్ చేయడానికి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీకు ఆథరైజేషన్ ఇచ్చిందా? మరి ఇన్ని లొసుగులు పెట్టుకొని ప్రతి అంశంలో లొసుగులు పెట్టుకొని ప్రతి ఒక్కటి తప్పు చేసి వస్తున్న సమాచారం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. డబ్బు అంటున్నారు, కట్టలు బంగారం అంటున్నారు, ఆస్తులు అంటున్నారు, సినిమాలు అంటున్నారు, లేకపోతే ఫ్యాక్టరీలు అంటున్నారు, డమ్మీ కంపెనీలు అంటున్నారు, కాంట్రాక్ట్లు అంటున్నారు. ఎన్ని దగ్గరలు పెట్టుబడులు పెట్టారు స్వామి వీళ్ళు? 10% వాళ్ళే ఇన్ని దగ్గరలు పెట్టుబడి పెడితే మరి 90% ఎడపోయింది. అనేక రకాలమైన అంశాల్లో ఈరోజు కూడా వైఎస్ఆర్సీపీ బయట వచ్చి ఏ పెద్ద నాయకుడు కానీ ఒక పెద్ద పర్సనాలిటీ కానీ, నేను పదే పేరు నాని గారిని వచ్చి చెప్పమని చెప్తున్నా, ఓపెన్ ఫోరంలో మాట్లాడదాం రమ్మని అడుగుతున్నా, కానీ ఎవరు స్పందించట్లా. కానీ నేను ఎందుకు అంత బాధ్యతాయుతమైన నాయకుడిని ఎంచుకున్నానంటే ఆయన ఎగదిగా మాట్లాడు, కొంచెం వివరణ, పైగా జనానికి ఎక్కే విధంగా చెప్పగలడు, సమర్థవంతంగా చెప్తాడు, పైగా అధ్యయనం చేశాడు లిక్కర్ కేసుని. దే నో వెరీ వెల్ లిక్కర్ స్కామ్లో తప్పు జరిగిందని వాళ్ళకి తెలుసు. వాళ్ళు అడ్డంగా మాట్లాడేది ఏంటో తెలుసా? ఏం చేయ అక్రమ కేసులు పెడతారు, ఇవన్నీ నిలిచేవిగా, కక్ష సాధింపు చర్యలు, ఎన్ని రోజులు పెడతారు, ఎన్ని కేసులు పెడతారు, దమ్ముగా ఎదుర్కొంటాం, షంషేర్గా ఎదుర్కొని మేము చట్టం ప్రకారం చేసింది తప్పు, ప్రజాధనాన్ని వాళ్ళు అసలు తప్పు జరగలేదని చెప్పట్లేదు. మీరు అరెస్ట్ చేయండి, 3 నెలలు 6 నెలలు ఉంటాం, బయట వచ్చే జనాలు మా ప్రభుత్వమే సార్ సినిమా చూపిస్తామంటే వీళ్ళు చూడాలి కదా, మాకొద్దు మీ సినిమా అంటే ఏం చేస్తారు? అదొక క్వశ్చన్ ఉంది. కానీ మేకపోతే గాంభీర్యం కాదు, తప్పుని అరిసి కవర్ చేయటం, లేకపోతే దబాయించి కవర్ చేయటం, లేకపోతే ఏదో ఒక మాటలు పక్కకి తీసుకెళ్లి కవర్ చేయటం, కక్ష సాధి అని చెప్పి తప్పించుకోవడం కాదు. జనానికి అకౌంటబుల్గా ఉండమని అడుగుతున్నా నేను. మీరు లాయర్ల దగ్గర లేకపోతే ఎట్లయినా ఏదో ఒక తిమ్మిని బమ్మిని లేకపోతే చట్టంలో ఉన్న లొసుగుల్ని సంవత్సరాల తరబడి కేసుని ప్రొసీడ్ చేసుకోవచ్చు, లేకపోతే వాయిదాల మీద వాయిదాలు ఎన్ని సంవత్సరాలు నడిపే లోపల మరో ఎలక్షన్ గడిచిపోద్దనే ఎత్తుగడలు ఉండొచ్చు. కానీ అల్టిమేట్గా ప్రభుత్వం అనేది ఎప్పుడు కూడా ప్రజలకు రెస్పాన్సిబుల్గా ఉండాలి. ప్రజానాయకుడు అనేవాడు కూడా ప్రజలకి రెస్పాన్సిబుల్గా ఉండాలి. పదవిలోకి రావాలనుకునేవాడు కూడా మళ్ళీ తిరిగి సింపతి యాంగిల్ వర్కౌట్ కావాలన్నా ప్రజలకు రెస్పాన్సిబుల్. నేను అడిగేది ఏమడుగుతున్నా, ప్రజలకు రెస్పాన్సిబుల్గా కొన్ని క్వశ్చన్స్ అందిస్తాం, దానికి సమాధానం చెప్పండి. ఎందుకు రారు? అసలు మీరు మమ్మల్ని అరెస్ట్ చేయండి, దమ్ముగా ఎదుర్కొంటూ ఉంటారు, శంషేర్లాగా మేము బయట వస్తూ ఉంటారు. కానీ మేము తప్పే చేయలేదు, స్కామ్ జరగని దగ్గర మమ్మల్ని అరెస్ట్ చేస్తే కబడ్దార్, మీ లెక్కలు తెలుస్తామని ఎవరు అంటున్నాడా? ఎవరు లేదు, స్కామ్ జరగలేదు అన్న మాట ఇప్పటి వరకు దాదాపు ఎవరు అడగలేదు, ఎవరు చెప్పలేదు వైసీపీ నుంచి. ఎందుకు చెప్తారు సార్? స్కామ్ జరిగిందని వాళ్ళకి తెలీదా? వాళ్ళకి తెలుసు. పైగా ఇంకోటి, వాళ్ళకి రూపాయి రాలే, వాళ్ళు ఎందుకు చెప్తారు సార్? వాళ్ళు ఎందుకు చెప్తారు సార్? ఇంత కొట్టేసి వాళ్ళ దాకా అది పోకపోతే వాళ్ళు ఎందుకు వచ్చి డిఫెండ్ చేస్తారు? దే ఆర్ నాట్ గోయింగ్ టు డిఫెండ్. సో ఫైనల్గా రవిచంద్ర రెడ్డి గారు, మద్యం కుంభకోణం వ్యవహారంలో వైఎస్ఆర్సీపీలో పెద్ద తలకాయలు లోపలికి వెళ్ళబోతున్నాయి సార్. ఇది ఖచ్చితంగా ఒక లాజికల్ కంక్లూషన్కి వస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ మనుగడకి ప్రమాదం. నాయకుడు అరెస్ట్ అవుతాడా? నాయకుడు అరెస్ట్ అయితే ఎన్ని నెలలు జైల్లో ఉంటాడు? లేకపోతే ఫర్దర్ ఆయన లోపలికి వెళ్ళినప్పుడు బినామీల సంతోషం ఎంత? ఆయన లోపల నుంచి బయట రాకుండా ఉంటే మనం ఈ డబ్బులు ఆయనకి ఇవ్వాల్సిన అవసరం లేదు, హ్యాపీగా మనకే మిగిలిపోతాయి. లేకపోతే పార్టీని కొన్ని రోజులు మనం ఎంజాయ్ చేయొచ్చు అని కొంతమంది సత్రపుగాళ్ళు ఉన్నారు. కొంతమంది సత్రపుగాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే పార్టీని మనం ఎంజాయ్ చేయొచ్చు,
ఈ టైంలో ఏ నియామకం పెట్టేసుకున్నా ఆయనకి చెప్పాల్సిన పని లేదు మామానే. మామూలుగా కూడా వైఎస్ఆర్సీపీలో నియామకాలు ఆథరైజ్డ్ సిగ్నేచర్లు ఏమి ఉండవు. ఖచ్చితంగా కూడా కేంద్ర పార్టీ కార్యాలయం అని ఉంటుంది కింద. సంతకం అసలు ఉండదు. ముఖ్యంగా పార్టీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల అనుసారం ఈ పదవిలో ఇతన్ని నియమించాం. కింద కేంద్ర పార్టీ కార్యాలయం నో సిగ్నేచర్. అసలు హార్డ్ కాపీ కూడా ఆ నియమించిన వ్యక్తికి ఎవరు, అదో గొప్ప విషయం. సభ్యత్వం లేని పార్టీ, కార్యదర్శి ఒక పేరు ఏదో ఉండాలి సార్. సభ్యత్వాలు చేయని పార్టీ, ఉన్న సభ్యులకు విలువ లేని పార్టీ, భజన తప్ప నాయకుడికి అనుకూలంగా చేసి ఏదో ఒకటి మమ అనిపించుకున్నాం. నాయకుడికి సగం చేసినా తప్పు లేదు, కానీ కనీసం సగమైనా నాయకుడి కింద మేనేజర్లకు భజన చేయాలి. దాంతోపాటు ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యేలకైనా అపాయింట్మెంట్ లేదు, ఎమ్మెల్సీలకైనా అపాయింట్మెంట్ లేదు, మినిస్టర్ల సంగతి దేవుడు ఎరుగు, లేకపోతే కార్యకర్తలు అనేవాళ్ళు ఎవరో జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజుకి తెలియదు. కొత్తగా కార్యవర్గం ఎప్పటికప్పుడు ఫ్రెష్ బ్లడ్ అంటారు, కొత్తగా కొంతమందిని పార్టీలో చేర్చుకుంటూ వస్తే ఆ ఉత్సాహం జనరేట్ అవుతూ ఉంటుంది. కొంతమంది వెళ్ళిపోయినా కొంతమంది కొత్త కార్యకర్తలు ఎస్టాబ్లిష్ అవుతున్నారు. ఆ ఛాన్సే లేదు. అంతేకాదు ఐప్యాక్ ఒకటి ఉంది, శుభ్రంగా డిస్కౌంట్లో వచ్చి మళ్ళీ పనిచేస్తున్నట్టుంది. ఖచ్చితంగా కూడా ఐప్యాక్ అనేది కార్పొరేట్ పాలిటిక్స్కి పెట్టింది పేరు. 100 కోట్లు కొట్టు, ఏదో ఒకటి రాసిపెట్టు, అతని భవిష్యత్తు చెడగొట్టు, కార్యకర్తల జీవితం గట్టు మీదకు పోయినట్టే. ఇంకా ఖచ్చితంగా కూడా ఆ పార్టీని నమ్ముకున్న నాయకులకు కానీ, ఆ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు కానీ, ఒక పార్టీని నమ్ముకుంటే ఎంతమంది నాశనం అయిపోతారో తెలుసా సార్? అవును. నాయకుడిని బోల్తా కొట్టించే మేనేజర్ల వల్ల ఆ పార్టీ నాయకుడు ఓడిపోతే చాలా మంది జీవితాలు నాశనం అయిపోతాయి బ్రహ్మనాయుడు గారు. అవును. గ్రౌండ్ లో ఇంకా గ్రామాల్లో కక్షలు పెరుగుతాయి, కార్పణ్యాలు, దాంతో పాటు వ్యాపారాలు దెబ్బతినడంతో పాటు దౌర్జన్యాలు జరుగుతాయి ఖచ్చితంగా. ఎందుకంటే తెగించి కొట్లాడుంటారు, ఒకరికొకరు అన్నదమ్ములు కొట్లాడుంటారు, వేరే వేరే పార్టీల నుంచి సొంత బంధువులు కొట్లాడుంటారు, 2 వర్గాలుగా. ఒక పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది అనుకున్నప్పుడు గెలవాల్సిన అవసరం లేదని ఈ విధంగా మేనేజర్లు డిసైడ్ చేస్తే వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసే హక్కు ఎవరు ఇచ్చారు? వాళ్ళ ఆస్తులు అమ్ముకొని పార్టీలకు పెట్టి వాళ్ళ ఇంట్లో చీవాట్లు తిని ఇంట్లో వాళ్ళకి సమయాలు ఇవ్వకుండా ఏదో ఉద్యమంలాగా పార్టీ నాయకుడిని కొలిచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అవునన్నా కాదన్నా వైఎస్ఆర్సీపీ ఒకే ఒక నాయకత్వంలో పనిచేస్తున్న పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బంది వస్తే ఆ పార్టీని నడిపేది ఎవరు? నీకంటే ఆ సమస్య రవిచంద్ర రెడ్డి, నువ్వు బీజేపీలోకి వెళ్ళిపోయావు, నువ్వు హ్యాపీ. ఎస్, ఐఎమ్ వెరీ హ్యాపీ. దేశం కోసం ధర్మం కోసం నిలబడ్డ బీజేపీలో ఉన్న సంతోషంగా ఉండడంతో పాటు దేశభక్తి భావాలతో పనిచేస్తున్న ఆనందం కలుగుతుంది. ఖచ్చితంగా కూడా భారత్ మాతాకి జై అంటే ఖచ్చితంగా కూడా పేట్రియాటిజం ధ్వనిస్తుంది. జై జగన్ అంటే ఏమొస్తుంది? ఒక పదవి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు గెలిచాక కోటరీ కానీ ఇవ్వనిస్తే, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ గుర్తుంటే, అతనికి చేయడానికి ఆ అవకాశం ఉంటే, ఏది మర్రి రాజశేఖర్ గారికి మంత్రి పదవి ఇస్తానని ఇవ్వలేకపోయాడు, ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి మంత్రి పదవి ఇస్తానని ఇవ్వలేకపోయాడు, చాలామందికి చెప్పింది మాట నిలబెట్టుకుంటానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఇవ్వలేకపోయాడు. నేను ఎమ్మెల్సీ అవుతాను అనుకున్నా, అవ్వలేకపోయా. ఖచ్చితంగా ఎవరెవరు ఆపారో నాకు పూర్తిగా తెలుసు. కానీ ఒక్కటి, పార్టీలో నాకు ఉన్నంతకాలం గౌరవం ఉండింది, పార్టీలో నేను ఉన్నంతకాలం ఎఫెక్టివ్గా పనిచేశా. నేను అనేక విధాలుగా ఆర్థికంగా కూడా పార్టీ వల్ల నష్టపోయా. నేను తీసుకున్న జీతం తప్ప నేను వేరే ఏది పొందలే 2 సంవత్సరాలు కార్పొరేషన్ చైర్మన్గా. కానీ మర్యాద మాత్రం ఏ రోజు పోగొట్టుకోలే. వచ్చే రోజు వరకు నా మర్యాదను నేను కాపాడుకుని బయట వచ్చా. ఖచ్చితంగా నాయకుడితో విభేదాలు లేకుండా బయట వచ్చా. నన్ను ఒకరు తీసేయక ముందే గౌరవంగా నేనే రాజీనామా చేసి వచ్చా. ఇంతవరకు నా విలువను నేను కాపాడుకున్నా. వచ్చిన తర్వాత కూడా ఈ రోజు కూడా వ్యక్తుల పేర్లతో నేను ఎవరిని విమర్శించట్లే. ఒక కాంక్రీట్ కుర్చీ అంటున్నాను కానీ అతని పేరుతో కూడా అతన్ని విమర్శించట్లే. అంటే విమర్శించటం ఇష్టం లేక, లేకపోతే ఆయన పేరు పలకడం కూడా ఇష్టం లేక? అవసరం లేదనిపించింది సార్. ఆయన పెద్దవాళ్ళు చేసినట్టుంటుందనే కాదు, అవసరం లేదనిపించింది. ఎందుకంటే ఆ వ్యక్తి నాకు చెప్పాడు, పార్టీలో ఉన్నప్పుడు నన్ను విమర్శిస్తే 100 మంది విమర్శిస్తారు, నాకు ప్రమాదంగా తయారయ్యావు నువ్వు పార్టీ బయట పోయి నన్ను విమర్శించు, నాకు అది ఆశీర్వాదం, ఇంకా రోజు కొంచెం పెరుగుతాను, అందుకే ఆ పేరుతో మాత్రం విమర్శించను. సో అతనికి అవకాశం ఇవ్వదలుచుకోలే. ఖచ్చితంగా నేను మాట్లాడేది ఎవరి గురించి అందరికీ తెలుసు. ఈరోజు మీడియాలో నేను పెట్టిన కాంక్రీట్ కుర్చీ చాలా పాపులర్. ఎందుకని కాంక్రీట్ కుర్చీ అన్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారి కుర్చీ అయినా అటు ఇటు కదులుతుంది, వెనక్కి ముందుకు ఊగుతుంది, కానీ కాంక్రీట్ కుర్చీని కదపడం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కావట్లా. అయ్యే పనే కాదు అది. అవుదా? పార్టీ ఏమైపోయినా పర్లే, ఉంటే ఉండి పోతే పోని, కాంక్రీట్ కుర్చీ కిందనే అందరూ పనిచేయాలి. సో ఖచ్చితంగా కూడా కాంక్రీట్ కుర్చీ అని నేను పెట్టిన పేరు ఎస్టాబ్లిష్మెంట్ బాగా జరిగింది. పూర్తిగా పార్టీ ఆయన కంట్రోల్లోనే ఈరోజు కూడా ఉంది. ఖచ్చితంగా ఆ ఐప్యాక్ మేనేజ్మెంట్ కూడా ఆయనే చూస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా, లేకపోతే దొంగ స్క్రిప్ట్లు, లేకపోతే కోవర్ట్ స్క్రిప్ట్లు, లేకపోతే బూతులు రాసే
ఎవరైతే టీం ఉన్నారో అది కూడా ఆయన ఆధ్వర్యంలోనే ఉంది కాబట్టి ఓ గతంలో సోషల్ మీడియా కూడా వాళ్ళ ఇంట్లోనే ఉండేది వాళ్ళ కాబట్టి అబ్బాయి హెడ్ గా సో నేను అనేది ఏంటంటే ఖచ్చితంగా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది లేని అంశం ఏంటంటే కూటమి అనేది మళ్ళీ మళ్ళీ గెలుస్తుంది. వైఎస్ఆర్సీపీ భ్రమ ఏంటంటే ఎదురింట్లో వాడు ఫెయిల్ అయితే నేను పాస్ అవుతాను అనే కాన్సెప్ట్తో జగన్మోహన్ రెడ్డి గారిని దిద్దుతున్నారు ఈరోజు. ఆయన ఫెయిల్ అయితే నేను పాస్ కదా, అట్లెట్లా వద్ది, మీ చదువు మీరు చదువుకోవాలి కదా. సో నేను అనేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అమలు చేయని హామీల మీద యాంటీ ఇన్కంబెన్సీ ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది. ఖచ్చితంగా ఓ 10% దాకా యాంటీ ఇన్కంబెన్సీ వస్తుంది. వాళ్ళ మీద బోర్ కొడితే మనల్ని గెలిపిస్తారు అనుకుంటున్నారు. అలాంటిది కుదరదు. చంద్రబాబు నాయుడు గారు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు, ఆయనకు తెలుసు. ఖచ్చితంగా కూడా అమలు చేయని హామీలు అనేవి ఏమీ లేకుండా అన్నీ అమలు చేయడానికి చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తారు. వీలైనంతవరకు డెవలప్మెంట్ చూపిస్తారు. కూటమి అనేది ఒక బలం సార్, ఒకరికొకరు తోడు, కేంద్ర ప్రభుత్వం తోడు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన హీరో అని చెప్పడానికో లేకపోతే ఆయన గొప్ప నాయకుడు అని చెప్పడానికో ఆ పార్టీలో ఎవరైనా ఉన్నారా? ఆయనే లీడర్. ఆయన తర్వాత ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు కానీ పార్టీ తరపున అధికారం సంపాదిస్తే అనుభవించడానికి అందరు ఉన్నారు, దోచుకోవడానికి అందరు ఉన్నారు, దాచిపెట్టుకోవడానికి చాలా మంది ఉన్నారు. కానీ అతని కోసం అతన్ని నాయకుడిగా ప్రొజెక్ట్ చేయడానికి ఎంతమంది ఉన్నారు? అతను హీరో అని చెప్పేదానికి ఎవరున్నారు సార్? పక్క పార్టీల వాళ్ళు ఎవరైనా చెప్తారా? పోనీ పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా చెప్తారా? అంటే మీకున్న ఛానల్, మీకున్న పేపరు, మీకున్న భజన బృందంలో కొంతమంది అసలు వాళ్ళకి కనీసం క్యారెక్టర్ కానీ క్యాడర్ కానీ లేని వాళ్ళు మీకు భజన చేయాల్సిందే తప్ప మీ గురించి ఒక స్టేచర్ ఉన్న నాయకుడు ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు సర్టన్ లీడర్షిప్ ఉన్న వ్యక్తి అని చెప్పేవాడు ఎవరైనా ఉన్నారా? అదే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏదైనా 1-2 మిస్టేక్స్ చేసినా నరేంద్ర మోడీ గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి అవసరం అని చెప్తున్నారు, అమిత్ షా గారు వచ్చి చెప్తున్నారు, యోగి గారు వచ్చి చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు కాదు, ఇట్లా అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఒత్తాసుగా మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్తున్నారు. అదేవిధంగా కూటమిలో ఒకరినొకరిని సపోర్ట్ చేసుకుంటున్న తీరు, ఆ ఈక్వేషన్ ఏదైతే ఉందో అన్బీటబుల్ ఈక్వేషన్ సార్. 2014లో ఆ ఈక్వేషనే కొట్టింది జగన్మోహన్ రెడ్డి గారిని, 2024లో అదే ఈక్వేషన్ కొట్టింది. రాబోయే రోజుల్లో కూటమి కలిసే పోటీ చేస్తుంది. ముఖ్యంగా మొన్న ఎప్పుడో ఎవరు కోవూరు శాసనసభ్యులు అనుకుంటా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు బీజేపీతో మేము కలిసి వెళ్ళాలని అనుకున్నాము, బట్ అవ్వలేదని ఏదో మాట్లాడారు. కరెక్ట్గా వెళ్తే మేము కరెక్ట్గా మాట్లాడారు. ఆ అవకాశం వచ్చి ఉండుంటే ఖచ్చితంగా వెళ్ళి ఉండాల్సింది. అంటే అవకాశం రాలేదు. అవకాశం వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ కొన్ని మాటలు మాత్రం బయట వినపడ్డాయి. మోడీ గారు మొదట ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చినట్టు, అది కానప్పుడు తెలుగుదేశంతో. కానీ నేను పార్టీలో ఉన్న వ్యక్తిగా నాకు తెలిసి అలాంటిది ఏది కేటగారికల్గా జరగలేదనే నేను అనుకుంటున్నాను. ఏదన్నా ఇంటర్నల్గా ఏమన్నా హిడన్గా జరిగింది తెలియదు, కానీ అలాంటిది అయితే జరగలేదనే నేను అనుకుంటున్నాను. దాని గురించి సత్యకుమార్ గారు వారధి కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత నిన్న చెప్తూ భారతదేశంలో ఉన్న ఇటువంటి అవినీతి పార్టీతో భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా పొత్తు పెట్టుకోదని స్టేట్మెంట్ ఇవ్వడం కూడా మనం చూసాం. సో ఖచ్చితంగా కూడా ఎవరి ప్రయత్నం ఏదైనప్పటికీ ముఖ్యంగా ఒక వ్యక్తి మీద ఆధారపడి పాలసీలు అంటే స్కీములు అనుకోవద్దు. జనానికి స్కీములు ఇచ్చాం, మనం స్కాములు చేసుకున్నాం, తిరిగి మనకు ఓటేయకపోతారా? ఇటువంటి దుర్మార్గులు ఉన్నారంటే అక్కడ ఉన్నవాళ్ళు రాసే స్క్రిప్ట్లో నేను 32 సార్లు బటన్ వస్తా, మీరు 2 సార్లు వస్తండి, పని అయిపోద్ది అంటే నేను ఎవరినైనా పెడతా, దానైనా పెడతా, పిచ్చోడిని పెడతా, ఎర్రోడిని పెడతా, లేకపోతే ఎవరినైనా పెడతా, వార్డు కార్పొరేటర్ని తీసుకుపోయి ఎంపీ మీద పెడతా, సర్పంచ్ని తీసుకుపోయి ఎమ్మెల్యే మీద పెడతా, ఎవరిని నేను పెడితే వాళ్ళని గెలిపించాలా మీరు? ఆ భ్రమలో వైనాట్ 175 రాసిన ఆ చెంప ఈ చెంప వాయించాలి. ముఖ్యంగా చెప్తున్నా, అలాంటి భ్రమలో పెట్టి ముఖ్యంగా పార్టీని నాశనం చేసి ఆ పార్టీని నమ్ముకున్న వాళ్ళని దివాలా తీయించారు. అంతేకాదు ముఖ్యంగా పేదలకి పెత్తందారులకి యుద్ధం. సార్ పెత్తందారులు మొత్తం వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళందరూ కట్టకట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు సరౌండెడ్ కదా, వాళ్లే కదా కోఆర్డినేటర్లు, వాళ్లే కదా అన్ని పదవులు అనుభవిస్తుండేది, వాళ్ళదిగా కదా మంత్రి పదవులు ఉండేది. ఒకవేళ వేరే వారికి పదవులు ఇచ్చినప్పుడు కూడా పవర్స్ ఉండేది వీళ్ళ దగ్గరే కదా. మొత్తం పెత్తందారులందరినీ మీ చుట్టూ పెట్టుకొని పేదలకి పెత్తందారులకి యుద్ధం అనే స్లోగన్ రాశారు. ఈ రాసే వాళ్ళని ఏం చేయాలి సార్? మనం ముఖ్యంగా నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలని కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, పార్టీలు చూడడం అని ఇండైరెక్ట్గా బీజేపీ నినాదాన్ని కాపీ చేసి 2014లో బీజేపీ తీసుకున్న నినాదం సబ్కే సాత్ సబ్కా వికాస్, దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి వీళ్ళు ఏం రాశారంటే 2019కి కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, పార్టీలు చూడడం, అందరికీ న్యాయం చేస్తామని వచ్చారు. అప్పుడు అది సూపర్ హిట్ అయింది. అది బీజేపీ నినాదం యాక్చువల్గా సబ్కే సాత్ సబ్కా వికాస్.
ఈ నినాదాన్ని తెలుగులో అనువదించి పెద్ద గొప్ప స్లోగన్ రాసినట్టు కటింగ్ ఇచ్చి మరి నా ఎస్సీలు నా బీసీలు నా అంటే హిందువుల్ని విభజించాలి, మైనారిటీలను కలుపుకోవాలి, ఈ దుర్మార్గమైన ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చింది ఎవరు? సూపర్ హిట్ అయిన నినాదాన్ని ఎందుకు వదిలేశారు అంటే ఇంటెన్షనల్గా ఆయన ఓడించారు. దారిని పోయి దానిలందరినీ అభ్యర్థులు నిర్ణయించారు. 100% సార్. నేను ఎట్లా భ్రమలో పెట్టారంటే నువ్వు అసలు దేవుడు పోయా, నువ్వేం చెప్తే అదే, జగనన్న నువ్వే మా నమ్మకం. అదేం సార్ అది? అమ్మ నాన్నల మీద పిల్లలకి నమ్మకం ఉండదా? భార్యాభర్తల మీద ఒకరికొకరికి నమ్మకం ఉండదా? దేవుడి మీద నమ్మకం ఉండదా? ఏ దేవుడైనా కానీ ఏ మతంలో ఉన్న వారికైనా వాళ్ళకి దేవుడి మీద నమ్మకం ఉండదా? జగనన్న నువ్వే మా నమ్మకం అంటే నువ్వు గెలిస్తే తప్ప మేము బతకం. ఇప్పుడు గెలవలేదు, బతకట్లేదా? సిద్ధం అని ఒక పోస్టర్ వేసారు సార్, ఇలా పెట్టేసి. దేనికి సార్? దేనికి? ఓడిపోవడానికి సిద్ధమని రాశారు ముందే. సిద్ధం అని రాస్తే అది ఏమన్నా యుద్ధమా సార్? దాన్ని మాటికి కురుక్షేత్రంతో పోల్చడం, కౌరవులతో పోల్చడం, అభిమన్యుడు కాదు అర్జునుడు అని చెప్పడం, ఇవన్నీ అవసరం. సంవత్సరం ముందే సిద్ధం. దేనికి సిద్ధమయ్యారు? దేనికి సిద్ధమయ్యారంటే అక్కడొకటి ఆర్కెస్ట్రా బహిరంగ సభలు పెట్టి నియోజకవర్గాలన్నిటికీ జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళనీయకుండా 4-5 నియోజకవర్గాల మధ్యలో హైవే మీద ఒక సిద్ధం అనే సభ పెట్టి ఆ సభకి జనాలను అన్ని దగ్గర నుంచి సమీకరించి కింద గ్రీన్ మ్యాట్ వేసి జనం తగ్గిన బాగా హైప్తో క్రియేట్ చేసుకోవచ్చని ఫ్లెక్సీ కార్డులు పట్టించి రకరకాల నినాదాలు రాయించి బెలూన్లు ఎగరేసి ఆఖరాకి దుర్మార్గం తెలుసా? ఆ ఐపాక్ వాళ్ళ దుర్మార్గం చూడండి. ప్రతిపక్ష నాయకులు పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళందరినీ పంచి కొట్టేదానికి రాజకీయ నాయకులతో కార్యకర్తలతో వాళ్ళని పంచితో కొట్టించారు సార్. ఇప్పుడు జనాలు దేంతో కొట్టారు? వెనక ముందా చూడకుండా కొట్టారు. అదే సార్, ఈ కార్పొరేట్ పాలిటిక్స్ ఏదైతే నమ్ముకున్నారో బాగుపడే దాఖలాలు లేవు. కార్యకర్తలను కాదనుకున్నారు, కార్పొరేట్ పాలిటిక్స్ కావాలనుకున్నారు. అంటే కార్పొరేట్ పాలిటిక్స్ మీకు ఎందుకు కావాలి అంటే ఇన్వెస్ట్ చేయి వాళ్ళ మీద, సంపాదించి అధికారంలోకి వచ్చాకనా. ముఖ్యంగా ఇంత దుర్మార్గం ఎక్కడా చూడలే. జగనన్న నువ్వే మా నమ్మకం, జగనన్న నీతోనే మా జీవితం, జగనన్న నువ్వే మా భవిష్యత్తు. వాట్ ఈస్ దిస్? అతన్ని గాడ్ లాగా చూపించి వాళ్ళకి కావాల్సిన 100 కోట్లు కొట్టుకుపోయారు సార్ వాళ్ళు. మళ్ళీ డిస్కౌంట్లు వచ్చి ఇప్పుడు పనిచేస్తున్నారు. కాబట్టి నేను సందేహంగా చెప్తున్నా, కూటమి మళ్ళీ గెలుస్తూ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారికి మామూలుగా ఏదన్నా కేసులు ఇరుక్కున్నా, రేపు ఏదైనా ఇబ్బంది వచ్చినా ఆ పార్టీ ఉనికి మాత్రం గల్లంత అవటం ఖాయం. అనుకుంటున్నట్టు 3 నెలలు 6 నెలలు లేకపోతే ఏడకపోద్ది సింపతి, ఇవన్నీ కథ. ఖచ్చితంగా రోజులు పోయాయి సార్. సింపతి అంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీతో ఎదిరించిన రోజులు వేరు. అది తండ్రి గారి పేరు చెప్పి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఈయనున్నప్పుడు జరిగిన ఈ స్కాములకు సంబంధించి బాధ్యత తీసుకోవాల్సి రావడంతో పాటు లిక్కర్ స్కామ్లో ఒకవేళ అరెస్ట్ అయ్యే స్థితి వస్తే సబ్సీక్వెంట్గా ఏదైతే స్కామ్లు ఉన్నాయో అవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి విచారణకు వస్తే, దాంతోపాటు పాత కేసులు 13 ఛార్జ్ షీట్లు ఉన్నాయి, ఇప్పుడు తీర్పు వస్తే పార్టీ ఉంటుందా లేదా అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఖచ్చితంగా కూడా భారతీయ జనతా పార్టీ తరఫున రాబోయే రోజుల్లో మరింత సమర్థవంతంగా ఎఫెక్టివ్గా మీడియాకే కాదు జనానికి కూడా అందుబాటులో ఉండే అవకాశం పార్టీ ఇచ్చింది. పార్టీ వివిధ జిల్లాలకు నన్ను పంపి మోటివేషన్ కార్యక్రమాలతో పాటు కొన్ని సెమినార్లు అటెండ్ కావడానికి, డయాస్ షేర్ చేసుకొని ఏదైతే మాట్లాడడానికి, పార్టీ భావజాలాన్ని స్ప్రెడ్ చేయడానికి నాకు ఇస్తున్న అవకాశం గొప్పది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఎక్కడ ఏ పని పురమాయించినా భారతీయ జనతా పార్టీ తరఫున సమర్థవంతమైన సైనికుడిలాగా, పార్టీ సైనికుడిగా పనిచేస్తా. ప్రస్తుతానికి సభ్యత్వం తీసుకున్నా, సైనికుడిగా ఫీల్ అవుతున్నా, సభ్యుడిగా పనిచేస్తున్నా. రాబోయే రోజుల్లో ఏదైనా వచ్చేవరకు పార్టీ ఇచ్చేవరకు హ్యాపీగా పనిచేస్తా. ఖచ్చితంగా ఇచ్చిన ఏ రోల్నైనా కూడా సమర్థవంతంగా భారతీయ జనతా పార్టీ కోసం, దేశం కోసం, ధర్మం కోసం ఈ నినాదం తీసుకున్న ఈ పార్టీతో మమేకమై పనిచేస్తాం. ధన్యవాదాలు రవిచంద్ర రెడ్డి గారు. మరిది చూశారు కదా, భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ కోసం, దేశం కోసం, ధర్మం కోసం తను పనిచేస్తానని, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరి జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్నటువంటి కోటరీ వల్లే ఆయన ఓడిపోయారని, ఆ కోటరీలో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి నాయకుడు మరి తనని పార్టీ నుంచి పంపించకుండా, పొమ్మనకుండా పొగబెట్టారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు రవిచంద్ర రెడ్డి గారు. మరొక వారం మరొక అతిథితో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 99 టీవీ.